the next day. ఈ బల్లి పుడతకాలు లీటర్ నాన్న పళ్ళు పట్టుకుని ఇటువైపు వచ్చేస్తున్నారు. నానా ఇటు వెళ్తున్నారు నాన్న పళ్ళు పట్టుకుని. మన మధుగాడు ప్రెగ్నెంట్ అట్ సార్, చూద్దామని పళ్ళు పట్టుకొని వెళ్తున్నాం. కామెడీలు చేయడానికి ఇంకేం దొరకలేదట నాన్న మీకు. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. నానా భాగ్యం ఏం చేస్తున్నావా మరి? నువ్వు నాతో మాట్లాడుకురా నాన్న. అసలు నేనేం చేశాను భాగ్యం, అలా హీట్ ఎక్కిపోతున్నా. ఏటి చేయలేదనే నా బాధరా నాన్న. ఇన్నేళ్ళైనా నా కడుపులో కాయ లేదు పండు లేదు. గుట్టంత పొట్ట పెంచావు, నువ్వైనా కనొచ్చు కదరా నాన్న. ఇవేం బేరాలరా భాగ్యం, నేను కడుపు తెచ్చుకోవడం ఏంటా మరి? అదెలా సాధ్యం అసలు? నీ శిష్యుడు సాధించాడు కదా, నువ్వు సాధించడానికేరా నాన్న. ఏంటి మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పురా నాన్న భాగ్యం. నీ శిష్యుడు మధుగాడికి కడుపట్రా నాన్న. మన పెళ్లి టైంకి కనీసం పుట్టి కూడా ఉండడాడు. అలాంటిది ఆడు ఈ రోజు పిల్లల్ని కనేస్తున్నాడు. రేపో మాపో శ్రీమంతం కూడా చేసేలాగున్నారా నాన్న. మధుగాడు ప్రెగ్నెంటా? ఆడు మళ్ళీ ఏ డ్రామో మొదలెట్టుంటాడు. డ్రామా కాదు నాన్న రే, హాస్పిటల్లో రిపోర్ట్స్ కూడా ఆడికి కడుపనే ప్రూవ్ చేశాయట. ఇదెక్కడ ట్విస్టా నాన్న? అర్జెంట్ గా ఈ వార్త అంతా వీధంతా ఊదియాలి. సార్ సార్ సరదా సుబ్బారావు గారు, మన మధుగాడికి కడుపంట. మధుగాడికి కడుపేందండి సరదాగా? అలా సరదా పడే తెచ్చుకున్నాడట సార్. మల్లేశ్వరరావు గారు, మల్లికార్జునరావు గారు, మన మధుగాడికి కడుపంట మరి. సార్ గురువు గారు, సార్ ఏమండి? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇతనంత పొద్దున్నే వచ్చాడంటే ఏదో పెంట పెడతానికి వచ్చి ఉంటాడు. సార్ గురుగారు ఏమైంది సార్? ఏమైంది? ఎందుకు అందరిని తీసుకొచ్చారు పొద్దున్న ఇక్కడికి? ఏమీ తెలియనట్టు చూడండి మరి, చూడండి నాన్న. యాక్టింగ్ అంటే మొదగడ లాంటి దగ్గర నుంచే నేర్చుకోవాలి. అబ్బాబ్బే మనెవరం పనికిరారు. ఏం తెలియనట్టు ఏం నడుస్తున్నారు సార్? అంత ఘనకార్యం చేసిన కొడుకు శుభకార్యం చేయకుండా అలా లోపల దాచేస్తారేటండి? జరగకుండా విషయం జరిగి మేం బాధపడుతుంటే మీరు వచ్చి శుభకార్యం జరిపించమంటారేంటి సార్? ఇన్ని రోజులు జనం అంతా ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్ జూమ్ అన్నారు కదా సార్. దాన్ని మీ వాడు కొంచెం జూమ్ చేసి మనం కూడా చేయగలమని నిరూపించాడు. మెయిల్ సెంటర్ కే మంటారు సార్ మీ మధుగాడు. ఈ ఒక్క దెబ్బతో మన జాతిని జాతీయ గీతం అంత ఫేమస్ చేస్తాడు మీ వాడు. ఇది ఒక్క వీధితో ఆగిపోకూడదురా నాన్న, ప్యాన్ ఇండియా లెవెల్ లో తెలియాలి మీ వాడి కోసం. నాన్న మధు, నాన్న మధు, మగజాతి మాణిక్యం బయటికి రారా నాన్న. నిన్ను చందమామలాగా ఎలాగుందరా నాన్న పొట్ట? సార్ ప్లీజ్ సార్, మీరు పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేసి నా లైఫ్ ని రిస్క్ చేయదు సార్. ఈ విషయం గానీ నేను గోకిన గుంటలకు గానీ తెలిస్తే నాకు గోరింటాకి ఎట్టడానికి వస్తారు సార్. ఆ విషయాన్ని తలుచుకుంటేనే మళ్ళీ వామిటింగ్స్ వస్తున్నాయి సార్. మళ్ళీ వామిటింగ్సా? ఎరా నాన్న మళ్ళీ నెల తప్పవేటి కామెడీ? సార్ ప్లీజ్ సార్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి సార్ ప్లీజ్ సార్. ఏట్రా నాన్న పిచ్చోళ్ళగా అలా ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నావు? వాళ్ళు ఒక్కలే చేసే పని నువ్వు కూడా చేయగలవని తెలిస్తే ఆడవాళ్ళు నిన్ను ఎగబడి చేసుకుంటారు నాన్న. నా మాట విను నువ్వు. ఇవన్నీ మాస్టర్ ఏదో ఒకటి చేసేదాకా వదిలేలా లేడు నన్ను సార్. నన్ను ఇంక వదిలేయండి సార్. ఇప్పుడు ఎలా ఉందిరా మధు? లోపల నుంచి ఏమైనా తంతున్నట్టు తెలుస్తుందా? తన్నేనంటే ఇలా తపాల్లో పడతావు నా కొడక. నేను ప్రెగ్నెంట్ కాదురా. ఊరుకోరా మధు, ఈ టైంలో అంత గట్టి గట్టిగా అరకూడదు. భగవంతుడా నన్ను ఎవడో నమ్మట్లేదే. బాధపడకరా, బయటకు వచ్చాక నీ బిడ్డ నేను నమ్ముతాడులే. అయ్యో ఒరే నువ్వు ఉండరా. ఒరే మధు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పురా. ఒరే ఎవరు అవునన్నా కాదన్నా మీరే నా ఫ్రెండ్స్ రా. చేస్తే గీస్తే మన ముగ్గురులోనూ ఎవరో చేసామంటాడు. ఆ నెక్స్ట్ డైలాగ్ అదే. అది కాదురా పొట్టినా కొడక. అరే అందరూ ఆగండ్రా. ఒరే నువ్వు చెప్పురా. ఒరే ఏదో ఒకటి చేసి మీరే నన్ను ఇందులోంచి బయటపడేయండి రా. ఎందుకురా నువ్వు అలా గాబరా పడిపోతున్నావు? అలా గాబరా పడి ఎంతవరకు తెచ్చుకున్నావు? ఇలా జరిగితే ఏం చేయాలా యూట్యూబ్ కూడా తెలియదట. కాసేపు ఆలోచించరే మమ్మల్ని. రే ఒకటి చెయ్యొచ్చురా. సూపర్ రా బల్లి, నువ్వురా నా ఫ్రెండ్ అంటే చెప్పురా ఏం చేయొచ్చా? నిన్ను ఫేమస్ చెయ్యొచ్చురా. నన్ను ఫేమస్ చేయడం ఏంట్రా? ఇంతవరకు ఫేస్బుక్ కవర్ పేజ్లే మార్చావు, ఇప్పుడు డైరెక్ట్ గా గిన్నీస్ బుక్ కవర్ మీద ఉంటావు. ఒరే నీ అబ్బా, ఎవరికి తెలియకుండా కవర్ డ్రైవ్ ప్లాన్ చేయరా అంటే గిన్నీస్ బుక్ కవర్ పేజ్ ప్లాన్ చేస్తావా? ఎలాండ్రా మీరు వద్దు, మీ హెల్ప్ వద్దు, నా సావేదో నేను చెప్తాను. ఒరే మధు, నీ గురించే వస్తుంది టీవీలోని. చరిత్రలో ఎన్నడూ చూడని వింత ఈ రోజు చోటు చేసుకుంది. ఇది చలికాలం అనుకున్నాం గానీ కాదు, కలికాలం. ఒక మగోడు బిడ్డకి జన్మనివ్వబోతున్నాడు. దానికి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం లేదు, అవకాయ లేదు. ఇది ఖచ్చితంగా మగజాతి చేస్తున్న కుట్రే. ఆగండి ఆగండి, గొడవ పడకండి, మీరు మాట్లాడండి. మా ఆడవాళ్ళు అపురూపంగా చూసుకునే గర్భంతో గేమ్స్ ఆడుతున్నారండి వీళ్ళు. అసలు ఒక మగవాడి కడుపు రావడం ఏంటండి? ఇది ఖచ్చితంగా కుట్రే. కాదు అంటే ఆ మనిషిని తెచ్చి లైవ్ లో ఇక్కడే డెలివరీ చేయించండి.
అలాగెలాగవుతా మరి కడుపు మాకొస్తే కడుపు మంట మీకెందురా నాన్న